ఏ వీడియో తీకురా రే, హెల్మెట్ లేకుండా ఎందుకు రిస్క్ చేయడం? అలవాటు చేసుకోకూడదురా బాబు, అస్సలు అలవాటు చేసుకోవద్దు. వద్దు వద్దు, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకో, చిన్నదిగా. సరే అయితే ఓకేనా, బాయ్. సో ఇప్పుడు నా సీట్కి అంటే నా బండితో పడుచున్న స్టాక్ సీట్కి అండ్ ఇప్పుడు నేను బుక్ చేసిన టూరింగ్ సీట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, టూరింగ్ సీట్ అనేది కొద్దిగా కంఫర్ట్ ఉంది. అంటే అది సీట్ డిజైను ఎలా ఉందంటే, మన కూర్చునే సీటు అనేది దాంట్లో సెట్ అవ్వడానికి అనుగుణంగా అయితే ఉంది. నా స్టాక్ సీటు అంటే బండితో పడుచున్న సీట్ అయితే ఆ సీటు కొద్దిగా ఫ్లాట్ బెంచ్లో ఉంటుంది అది. సో ఫ్లాట్ బెంచ్లో ఉంటుంది. మన సీటు పెట్టుకోవడానికి ఈ అటు ఇటు గ్యాప్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట రెండు కాళ్ళకి మధ్యలో. సో దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ నుంచి హీట్ అనేది విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అవ్వడం వల్ల సీట్ బాగా విపరీతంగా ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళేసరికల్లా విపరీతమైన మంట, పెయిన్ అలాంటిది వచ్చేది. సో ఇదైతే కంఫర్ట్ ఉంది. కంఫర్టబుల్ ఆ సీట్తో పోలిస్తే ఈ సీట్ మోర్ కంఫర్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కావాల్సింది ఫస్ట్ మోస్ట్లీ కంఫర్ట్. మనం సిట్టింగ్ అనే పొజిషను, మనం కూర్చునే ఆ కంఫర్ట్ అనేది కరెక్ట్గా ఉంటేనే కదా మనం రైడ్లు అనేది ఎక్కువ చేయగలుగుతాం. సో ప్రస్తుతానికైతే నాకు ఈ సీట్ అయితే కొంచెం అది బెటర్గానే అనిపించింది. చూద్దాం, ఇంకా ఇంకొక 20 to 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి చూస్తాను. డ్రైవ్ చేసిన తర్వాత ఆ కంఫర్ట్ని బట్టి నేను మీకు ఇంకా చెప్తాను. ప్రస్తుతానికైతే సీట్ అయితే బాగుంది. బట్ యాజ్ ఏ లాంగ్ రైడర్స్ ఇలాంటి చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మనం మోర్ సీట్ కంఫర్ట్ చూసుకోవాలి. సీట్ కంఫర్ట్ లేకపోతే మనం ఎక్కువ సార్లు హాల్ట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఈ సీట్ కంటే ముందు ఎయిర్ కుషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అది ఎయిర్ కుషన్ సపోర్ట్ అని చెప్పేసి మనకి దానికి పంపింగ్ చేసుకుంటే ఎయిర్ వస్తుంది. అది కేవలం సీట్ వరకు డిజైన్ చేస్తాడు. అది ఒక చిన్న బ్యాగ్లో ఉంటుంది అనమాట. అది మనం సీట్కి పెట్టేసుకుని ఎయిర్ కుషన్ పెట్టేసుకుని మనం దాని మీద వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే నేను ఆలోచించింది దానికి అది 2000 ఉంది. బట్ దీనికి ఇది సీటే ఎందుకు నేను ఆర్డర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అదైతే నేను ఒక్కనే నాకు కంఫర్ట్గా వెళ్ళిపోతాను. బట్ ఎప్పుడైనా సరే నా వైఫ్ కానీ పిల్లలు కానీ లేదనుకుంటే ఎవరైనా అదర్ రైడర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తీసుకుని సరదాగా ఎప్పుడైనా బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అనమాట, కొంచెం ఎప్పుడైనా దూర ప్రయాణం చేస్తున్నప్పుడు. సో అందుగురించి అని చెప్పేసి కంప్లీట్ సీట్ అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో అందుగురించే ఆ ఎయిర్ క్వశ్చన్ కాకుండా ఈ సీట్ అయితే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేశాను. ప్రస్తుతానికైతే ఈ సీట్ అయితే నాకు పర్లేదు, కంఫర్ట్గానే అనిపిస్తుంది కంపారిటివ్లీ ఆ సీట్తో పోలిస్తే. ఆ సీట్ మరీ కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, ఇదైతే అంత ఇబ్బంది లేదు. సిట్టింగ్ పొజిషన్ కూడా బాగుంది. సో ఎవరైనా ఇంటర్సెప్టర్ తీసుకున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ సీట్ని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను అనమాట. పక్కాగా తీసుకోవచ్చు, మోర్ కంఫర్ట్. ఎందుకంటే మనం ఈ స్మాల్ రైడ్కి అయితే చెప్పలేం, ఇంకా కొంచెం చేసిన తర్వాత కానీ చెప్తాను అనమాట. ఇప్పుడు నేనైతే ఒక 100 కిలోమీటర్స్, 100 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 150 కిలోమీటర్స్ వస్తుంది. అంటే 300 కిలోమీటర్స్ రైడ్ అయితే ఒకటి చేయబోతున్నాను. అది ఎక్కడికంటే భీమవరం అనమాట. అది ఎక్కడికో మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసి ఉంటారు, భీమవరం అనమాట. సో భీమవరంలో తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కలవడానికి అయితే వెళ్తున్నాను. లాంగ్ రైడ్ తర్వాత చేస్తున్న షార్ట్ రైడ్ ఇది. ఐ థింక్ ఇప్పుడు వెళ్ళానంటే మళ్ళీ నైట్ లోపు వచ్చేస్తాను. దీనికి పెద్దగా హాల్ట్లేం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రావులపాలెంలో మనం రావులపాలెం నుంచి వెళ్తాం. రావులపాలెంలో టిఫిన్ కానీ లేకపోతే ఏదైనా చాయ్ బ్రేక్ కానీ తీసుకుని వెళ్ళిపోవడమే. సో కమింగ్ టు శ్రీశైలం రైడ్. శ్రీశైలం రైడ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. శ్రీశైలం రైడ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడైతే నాకు కొద్దిగా భయపడ్డాను, ఎందుకంటే 1000 కిలోమీటర్స్ రైడ్ కదా.
అప్ అండ్ డౌన్ చూసుకుంటే 1000 కిలోమీటర్స్ వస్తుంది. ఆ 1000 కిలోమీటర్స్ నేను కంప్లీట్ చేయగలుగుతానా? నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంత పెద్ద హెవీ వెహికల్తో అసలు వెళ్దాం అనుకుంటున్నప్పుడు అసలు ఏంటి సిచ్యువేషన్, ఏంటి అదేంటి ఇదేంటి అని చాలా చాలా డౌట్లు అయితే వచ్చినాయి. సో ఆ డౌట్లన్నిటికి అలాగా చాలా చాలా భయపడ్డాను. అసలు ఏమన్నా ఎందుకంటే నేను ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ అనేది ఎప్పుడూ చేయలేదు. ఇదే లాంగ్ డ్రైవ్ చేయడం అని చెప్పేసి అనిపించినప్పుడు కొద్దిగా భయపడ్డా. అసలు ఎలా చేస్తాను ఏంటి అన్నీ. బట్ దానికి అసలు అంటే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదనమాట. నా బండి ఇంపార్టెన్స్ ఈ బండి వల్లే నేను అంత లాంగ్ డ్రైవ్ అయితే చేయగలిగాను. అదైతే మొహమ్మద్ లాగని చెప్తున్నాను. ఇది కాకుండా ఇంకా తక్కువ సీసీ బైక్ అని నడుపుంటే బాగా స్ట్రెయిన్ అయితే అయిపోదును. ఈ బండి నాకు ఆ విషయంలో చాలా చాలా సపోర్ట్ అయితే చేసింది. సో ఈ బండితో అయితే లాంగ్ డ్రైవ్స్ అయితే చాలా గట్టిగానే కొట్టచ్చు అనేది నాకైతే అర్థమైపోయింది. దాని కాకపోతే సీట్ అనేది కంఫర్ట్ లేదని చెప్పి నాకు బాగా అర్థమైంది. అందుగురించి నేను సీట్ కూడా ఆర్డర్ పెట్టాను. మీరు ఆల్రెడీ సీట్ వీడియో చూసే ఉంటారు. సో సీట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కంఫర్ట్గానే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్రీశైలం రైడ్లో నాకు ఆ లాంగ్ డ్రైవ్ నేను అన్ని ఇబ్బందులు అయితే పడ్డాను. దాంట్లో నాకు ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ అలవాటు లేదేమో. ఆ రైడింగ్ జాకెట్ వల్ల ఏమో కంప్లీట్గా అన్నీ దానికి ప్రొటెక్షన్ గార్డ్స్ అవన్నీ ఉండడం వల్ల అది గార్డ్ బాగా ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ వెయిట్లో మళ్ళీ నాకు ఈ జబ్బులు నా మొత్తం బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా వచ్చినాయి. ముందు రోజు నైట్ అయితే నాకు అసలు నిద్రలేదు. ఆ నిద్ర లేకపోవడంతో, ఎందుకంటే రైడ్ మనం ఎప్పుడు చేయలేదు, సో రైడ్ మీద ఎక్సైట్మెంట్ పెరిగిపోయి నిద్రలేదనమాట. సో నిద్రపోలేకపోయేసరికి ఇంకా ఎక్కువ స్ట్రైన్ అయిపోయాను. ఇంకా స్ట్రైన్ అయిపోవడం రైడ్ స్టార్ట్ చేసేసేయడం. సో అలా ఏంటంటే ఆ రోజు కొద్దిగా నీరసంగానే స్టార్ట్ చేశాను. సో దానివల్ల కూడా ఎక్కువ స్ట్రైన్ అవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఫైనల్గా కొంచెం అలా ఇబ్బందులు పడ్డా కూడా రీచ్ అయిపోయిన తర్వాత వన్స్ రైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం అంతా అయిపోయి అంత బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే ఎప్పుడైతే వచ్చేసామో, రిటర్న్ మాత్రం చాలా చాలా స్పీడ్గా అయితే వచ్చేసాను. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మనం లాంగ్ డ్రైవ్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ బండి మీద అయితే బాగా డ్రైవ్ చేయగలుగుతానని అర్థమైంది. ప్రస్తుతం నేను ఈ బండి మీద అయితే నేను లాంగ్ డ్రైవ్ అయితే చేయగలుగుతాను. బట్ వేరే బండితో కంపేర్ చేసి చూసుకుంటే మరి ఆ బండితో చేయగలుగుతాను అయితే నాకైతే క్లారిటీ లేదు. బట్ ఈ బండి మీద అయితే 100% లాంగ్ డ్రైవ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను. అదైతే ఉన్న ఫ్యాక్ట్. ఇంకా అంటే ఉండగా బాగా లాంగ్ డ్రైవ్స్ బాగా అలవాటు అయిన తర్వాత కానీ చెప్పలేం. వేరే తక్కువ సీసీ బైక్ మీద అయినా సరే డ్రైవ్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ అప్పుడు మేబీ రావచ్చు. ఎందుకంటే ఇది కొంచెం సీసీ ఎక్కువ, కొంచెం పికప్ ఎక్కువ కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మేబీ లాంగ్ డ్రైవ్ చేయగలుగుతాను అని నా కాన్ఫిడెంట్ వచ్చింది అయితే నేనైతే అనుకుంటున్నాను. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎనీ బైక్ని నేను డ్రైవ్ చేయగలుగుతానన్న కాన్ఫిడెంట్ నాకు ఎప్పటికి వస్తుంది అంటే ఖచ్చితంగా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంగ్ డ్రైవ్స్ అన్నీ చేసినప్పుడు మాత్రమే వస్తుంది నాకు అది. చూద్దాం దీని అంటారు ఆ రైడ్లు ఎప్పటికి మనకి ప్రాక్టీస్ అవుతుందో, సో దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడైతే మనమైతే మండపేట అయితే రావడం జరిగింది. దగ్గరగా ఒక 35 మినిట్స్లో వచ్చేసాం. అంటే ఇవి లాంగ్ పెద్ద షార్ట్ దూరం జర్నీ అయితే కాదు కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. 80-100 మినిమం మెయింటైన్ చేస్తున్నాను. నేను ఈసారి రైడింగ్ గేర్ ఎందుకు వేసుకోలేదంటే నాకు మన లాస్ట్ టైం చేసిన ఆ లాంగ్ డ్రైవ్కి మొత్తం అంతా డస్ట్ అయిపోయిందనమాట. సో దాన్ని నేను వాష్ చేసి చేయలేదు. ఇంకా అలా వాష్ చేయకుండా వేసుకుంటే మళ్ళీ స్కిన్ ఎలర్జీస్ అలాంటివి వస్తాయని చెప్పేసి నేనైతే వేసుకోలేదు. దాన్ని మళ్ళీ మనం లోపల ఉండే ప్యాడ్స్ అవన్నీ ప్రొటెక్షన్ గార్డ్స్ అన్నీ తీసేసి వాటిని మంచిగా మనం ఒక టబ్లో పెట్టి మళ్ళీ వాటిని వాష్ చేయడం అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. మళ్ళీ వాటిని వాషింగ్ మిషన్లో గట్రా వేయకూడదు.
వేసామంటే మళ్ళీ అవి వాటికి జిప్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ పాడైపోతాయి. సో వాటిని మంచిగా వాటర్లో నానబెట్టుకుని బ్రష్ కొట్టేసుకుని మళ్ళీ మనం ఆరబెట్టేసుకోవడమే. మళ్ళీ వాటిని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ఎలా తీసుకున్నామో మళ్ళీ అలాగే మళ్ళీ వాటిని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద రైడ్ అయితే ఒకటి ప్లాన్ చేయబోతున్నాను. ఇక మీద నుంచి అన్నీ ఇంకా పెద్ద పెద్ద రైడ్లో ప్లాన్ చేస్తాను. సో వాటికి ఏంటంటే వాటిని కూడా మంచిగా చేసుకుంటున్నాను అనమాట. సో వాటికంటే ముందు ఒక లాంగ్ ఇంకొక పెద్ద రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అసలు పెద్ద రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. అప్పుడు పెద్ద రైడ్ ఆల్మోస్ట్ ఒక 1.5 month నేను రైడ్లోనే ఉంటాను. వెళ్ళడం రావడం మొత్తం అంతా కలుపుకొని చూద్దాం. స్వామి దయ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అన్నీ అనుకోవడం వరకు మన పని, అది జరగాలంటే కూడా మనకి రాసి ఉండాలి ఖచ్చితంగా. నేను దానైతే డెస్టినీని ఖచ్చితంగా నమ్ముతాను. మనం ఏది అంటే అది అనుకున్నట్టు అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైం. వాటికి మళ్ళీ చాలా మనకి టెస్ట్లు వస్తాయి, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్నిటిని ఫేస్ చేసిన సరే మనం గట్టిగా నిలబడిన తర్వాత కానీ వాటికి రీచ్ అవ్వము. అంటే మనకి రాసి ఉందంటే అది వెంటనే ఫాస్ట్గానే అయిపోతుంది. రాసి పెట్టి లేకపోతే మనకి చాలా దేవుడు టెస్ట్లు అయితే పెడతాడు. సో అదనమాట. నేను ఎందుకంటే ఇవి నాకు బాగా ఎక్స్పీరియన్స్. మీరైనా సరే పెద్ద పెద్ద రైడ్లు ఆనాలంటే ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు, లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా పందాలు పెట్టినప్పుడు అనుకున్న వెంటనే అయిపోవు పనులు. చాలా వరకు కొన్ని పనులు అయితే మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ అనమాట. మీ డెస్టినీలో ఏది రాసి పెట్టి ఉంటుందో అక్కడికే అది తీసుకెళ్తారు తప్ప మనం అనుకున్న ప్లాన్ వరకు అయితే వెళ్ళకపోవచ్చు. సో అది. సో మనం మండపేట అయితే క్రాస్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం రావులపాలెం అయితే వెళ్ళిపోతాం. సతీష్ మోటోవే పక్కగా అవి చెప్తాను. అవుతుంది. ఇంటర్సెప్టరా? నెట్ వస్తుందా? అవునా? హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయి. ఈ రోడ్డు అసలు చాలా డేంజరస్. ఆ పక్క రోడ్డు మరీ దారుణం అది. వచ్చిందా? తిరుగుతుంది అలా. కాకినాడ ఇది మండపేట. ఇన్స్టా అయితే సతీష్.యూట్యూబ్ అని వస్తుంది. ఓకే సరే అయితే ఓకేనా, బాయ్. ఈ తమ్ముడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. సో మనోడు నేను వెళ్తుంటే నన్ను ఓవర్టేక్ చేసి నా ముందు సెల్ఫీ వీడియో కూడా తీస్తున్నాడు. మరి నాయన రన్నింగ్లో అలాంటి వీడియోలు అలాంటివి తీకురా బాబు అని చెప్పి పక్క కాపి అప్పుడు ఐడీస్ అన్నీ ఇచ్చాను అనమాట. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వెళ్తే తీసేసాడు. దాన్ని అయితే నేను రికార్డ్ చేయలేదు. అప్పుడు నా కెమెరా ఆఫ్లో ఉంది. ఏడు దగ్గర గోదావరి. ఇది గోదావరి. ఈ రూట్ నుంచి స్ట్రైట్ వెనక్కి వెళ్ళిపోతే యానం ద్రాక్షారామం యానం ఆ రూట్ వస్తుంది అనమాట. అది కనిపించేదేమో గోదావరి
గోదావరి బ్రిడ్జ్, రావులపాలెం కనెక్ట్ అయిన గోదావరి బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మొత్తం ఆ బ్రిడ్జ్ అంతా కూడా. ఈ రూట్లో నేను ఒక వీడియో చేస్తాను, ఎక్స్పెషల్లీ ఓన్లీ మనం ఒక వీడియో చేస్తాను. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి రావులపాలెం, రైట్కి వెళ్ళిపోతే రాజమండ్రి వస్తుంది అనమాట ఈ రూట్లో. ఇది నేను షార్ట్కట్ రూట్లో వచ్చాను. దీనికి ఈ రూటు డెడ్ ఎండ్ వరకు నేను ఒక రోజు చూసి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇదే రూట్లో నాకు ఉంది, ఈ రూట్లో వీడియో చేయాలని. అమ్మా చల్లగా వేస్తుంది గాలి. ఈ సమ్మర్లో ఈ మన రైడింగ్ గేర్లు అవన్నీ వేసుకుని వల్ల కాదు అసలు. ఇదే రావులపాలెం అండ్ మన రావులపాలెం బ్రిడ్జ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ వే అనేది అయితే ఉంటుంది. 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఈ వే ఉంటుంది. ఈ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి రావులపాలెం నుంచి ఆ రూట్కి కనెక్ట్ అయ్యే వే అయితే ఇదే దారి అనమాట. వీడు మళ్ళీ వీడలు చేస్తున్నాడు, వీడికి చెప్తుంటే అన్నాడు వీడియో తీకురా రే. హెల్మెట్ లేకుండా ఎందుకు రిస్క్ చేయడం? అలవాటు చేసుకోకూడదురా బాబు, అస్సలు అలవాటు చేసుకోవద్దు. వద్దు, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకో. చిన్నది కదా ఇది, నీకు ఇప్పుడేం తెలీదు, అర్థమైందా? హెల్మెట్ గేర్స్ ఖచ్చితంగా వాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బెటర్గా రైడ్ చేస్తావు, అర్థమైందా? మనం కరెక్ట్గా వెళ్ళే సరే అవతల కరెక్ట్గా రావాలని రూల్ లేదు కదరా. నేను అందుగురించే చాలా జాగ్రత్తగా వెళ్తాను నేను, అర్థమైందా? ఆడు చూడండి హెల్మెట్ గేర్ గట్ట లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు. సో నేను యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎందుకంటే నేను యూత్ కాదు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు చూడండి ఆడు చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ స్పీడ్ అనేది కామనే, యూత్కి అది చాలా చాలా ఇష్టం. బట్ ఏంటంటే మీరు సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సేఫ్టీ మెజర్స్, హెల్మెట్ అండ్ మినిమం రైడింగ్ గేర్ కానీ లేకుండా మీరు అంతే స్పీడ్లు కనుక మెయింటైన్ చేస్తే, ఇప్పుడు మనం కరెక్ట్గానే వెళ్తాం, మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను కాదన్ను. కాకపోతే అవతల వ్యక్తులు ఇదే కాన్ఫిడెంట్తో రావాలని రూల్ లేదు. ఎవడో కంగారుకు వచ్చి మనకు ఒక చిన్న జర్క్ ఇచ్చినా కానీ మన లైఫ్ రిస్క్ అవుతుంది. సో అందరికీ చెప్పింది ఏంటంటే మినిమం హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. అండ్ ఈ రైడింగ్ కెరీర్ ఎంచుకున్నవాడైతే ఖచ్చితంగా గేర్ సెటప్ అయితే తీసుకోవాలి, అర్థమవుతుంది. గేర్ సెటప్ తీసుకోకుండా మేము తురుగులు మేము వెళ్ళిపోతాం అనుకుంటే వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది. ఏదైనా జరిగిందంటే ఎవడో ఏమీ చేయలేడు, లైఫ్ని వెనక్కి ఎవడో తీసుకురాలేడు, అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ ఈ రైడింగ్లు లేకపోతే ఈ రేసులు వీటితో కంపేర్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అబ్బాయికి అయితే నేను అదే చెప్పాను, గేర్ లేకుండా మాత్రం చేయకరని చెప్పాను. అబ్బాయి నేను ఫస్ట్ నన్ను ఓవర్టేక్ చేసేసి ఫస్ట్ వీడియో తీసేస్తున్నాడు, ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను బండి పక్కకు తీసుకురాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చి వాడితో మాట్లాడితే ఆడికి యూట్యూబ్ ఛానల్ ఉందంట, వాడి ఛానల్లో పెట్టడానికి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పాడు. చేయరా తప్పలేదు, బట్ ఏంటంటే మినిమం నువ్వు సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేసి ఇలాంటివి చేయాలి, అంతేగాని ఇలా రోడ్డు మీద నువ్వు వెళ్తానికి ఇలా చేసుకోకూడదు. వెనక నుంచి ఫ్రంట్ నుంచి ఏమైనా వెహికల్ వస్తే ఎలాగో తమ్ముడు అయినా అనేది అడిగి చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడున్న యూత్కి మనం ఎంత చెప్పినా సరే వాళ్ళకి నచ్చింది చేస్తారు తప్ప ఇంకొకటి సజెషన్స్ అయితే ఎవరు తీసుకోడు. స్వయంగా వాళ్ళకి అనుభవం వస్తేనే కానీ వాళ్ళకి ఒక క్లారిటీ రాదు. అదనమాట విషయం. రావులపాలెం అయితే మనం వచ్చాం, ప్రజెంట్ ఇప్పుడు మనం రావులపాలెంలో ఉన్నాం. ఓకే, అవునవునవును. అయితే ఇప్పుడు సెంటర్కి వచ్చామని చెప్పు.
అక్కడ ఎక్కడైనా టీ పాయింట్ దగ్గర ఎక్కడైనా ఉంటే అక్కడ ఆగమను, నేను టీ పాయింట్ దగ్గర ఆగుతాను. ఓకేరా. చూసారా కొబ్బరి చెట్లతో ఎలా ఉందో? ఇది మన ఈస్ట్ గోదావరి అనమాట, వడలి. అంటే ఇప్పుడు వెస్ట్ గోదావరి వెళ్తున్నాను. ఈస్ట్కి వెస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, దగ్గరే ఇక్కడికి. ఇంకో దూరం వెళ్తే ఇప్పుడు పాలకొల్లు వెళ్తున్నాను, పాలకొల్లు. సో పాలకొల్లు వెళ్ళి పాలకొల్లు మీదుగా భీమవరం అనమాట. ఇప్పుడు మనం పాలకొల్లు వచ్చామండి. ఇది పాలకొల్లు. పాలకొల్లు నుంచి మనకి భీమవరం దగ్గర ఒక 40 minutes ఉంటుంది జర్నీ. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ చాలా దగ్గరే జర్నీ. మధ్యలో నేను ఒక 2-3 కలిసి అయితే రావడం జరిగింది. వాళ్ళతో డిస్కస్ చేసి వచ్చేసరికి ఈ టైం అయితే అయిపోయింది. నాకు చెప్పాను కదా కొన్ని పర్సనల్స్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరినీ మీట్ అవుతూ వస్తున్నాను అనమాట. ఐ థింక్ నేను ఒక ఇంకొక ½ an hour 40 minutesలో అయితే నేను భీమవరం అయితే రీచ్ అయిపోతాను. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అనుకుంటా, ఎక్కడ చూసినా స్టూడెంట్సే కనిపిస్తున్నారు విపరీతంగా. సో భీమవరం అయితే రీచ్ అయిపోయాం మనం. భీమవరం నేను మధ్యలో దగ్గరగా ఒక నా ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఇంకా కొంతమంది కొంచెం ప్రొఫెషనల్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా అందరినీ కలిసి వచ్చేసరికి ఈ టైం అయింది. నేను మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30 కల్లా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుందన్నమాట. అందరినీ కలుసుకుంటూ అందరితో మాట్లాడుతూ వచ్చేసరికి ఈ టైం అయింది. చాలా ఫాస్ట్గా వచ్చేసాను. నేను అంతకుముందు 2-3 సార్లు బైక్ మీద వచ్చాను, అంటే నా స్కూటీ, అది 125cc. ఇంత ఫాస్ట్గా ఎప్పుడు ఇంత ఫాస్ట్ ఎందుకు వస్తాడు అది 125cc అయినప్పుడు? బాగా ఎప్పుడైతే స్ట్రైన్ చిరాకు బాబోయ్ వచ్చేది. బట్ ఏంటంటే ఇది బాగుంది, ఈ రైడ్ నచ్చింది. సో ఈ హెవీ సీసీలు బైక్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇవే అనమాట. సో మనం చాలా తక్కువ స్ట్రెస్తో, తక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మనం హ్యాపీగా డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాం. మన డెస్టినీకి అయితే మనం రీచ్ అయిపోయాం గైస్. సో నేను మళ్ళీ సాయంత్రం అయితే రిటర్న్ అయిపోతాను, నైట్ కల్లా ఇంటికి చేరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల నాకు వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయిందంటే నాకు వ్యూస్ వస్తాయి, వ్యూస్తో పాటు సబ్స్క్రిప్షన్స్ వస్తారు, నా ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ అనదర్ రైడ్. బాయ్.